ఇప్పుడు మీరు అంటే మీరు బికాస్ యూ బిలాంగ్ టు ది హోల్ కంట్రీ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. పుష్ప సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫేర్? అబ్సల్యూట్లీ ఐ లవ్ ద ట్రైలర్. నిన్న మొన్న రిలీజ్ అయిన సాంగ్ ఒకటి ఎక్స్ట్రాడినరీగా ఉంది. యా, నాకు సినిమా ఎట్లా తెలుస్తుంది, ఇండియా అంతా ఊగిపోతుంది దాని గురించి అని. అది ఆబ్వియస్ కదా. ఇప్పుడు మీకు దాని సింపుల్ ప్రూఫ్ ఇస్ కలెక్షన్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ ఎంతెంత రేట్లకి ఎలా కొన్నారు అన్నది మీకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది కదా. అవునండి. అంటే ఊరికే ఒక చిన్న ఫీల్ కానీ లేకపోతే మ్యూజ్ ఉంటుంది కదా మీలోని, ఈ సినిమా ఇట్లాగా ఉండొచ్చు. నేను నా లైఫ్ లో ఒకే ఒక్కటే లైఫ్ లో ఎప్పుడు నేను చేయను, ప్రిడిక్షన్ నేను చేయను. ప్రిడిక్షన్ ఎప్పుడు చేయలేదు. యు ఆర్ నాట్ ఎన్ ఆస్ట్రాలజర్. నేను దేవుడు కాదు, అస్ట్రాలజర్ కాదు, సైంటిస్ట్ కాదు. అసలు ఆస్ట్రాలజీ కూడా నమ్మరా సార్ మీరు? నేను ఏది నమ్మరు. మీరు వర్మన్ తప్పితే ఎవరు? I believe in the what it's called the chaos theory అని. మైకిల్ క్రైటన్ is a writer of Andromeda Strain and Jurassic Park, సైన్స్ ఫిక్షన్ రైటర్. తను ఏమంటాడంటే మనం హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ఉన్న ఒక అలవాటు, వి లుక్ ఫర్ ఆర్డర్ అని. ఆర్డర్లో ఇలా ఉండాలి, ఇలా అయితే ఎలా అవుతుంది, అలా అయితే అలా అవుతుంది, అలా అయితే ఇలా చేద్దామని కంటిన్యూస్లీ దే ట్రై టు గెట్ అన్ ఆర్డర్. బట్ ద వరల్డ్ వర్క్స్ ఆన్ కేఓస్ అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మళ్ళా వరల్డ్ మూవ్ అవుతుంది, కానీ మీరు చేసిన కృషి మళ్ళా మూవ్ అవుతుంది అన్నాడు. అది నేను నమ్ముతాను. కరెక్ట్ పాయింట్. వాట్ ఈస్ దట్ ఈస్ కదా, అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ మీద వరల్డ్ చేంజ్ అవుతుంది. మనం ఆర్గనైజ్ చేసి హార్మోనియం అయిద్దాం అనుకుంటున్నాం, అవ్వదు. వెల్ సెడ్ అండి, వెల్ సెడ్ అండ్ యూ రికలెక్టెడ్ వెల్, కరెక్ట్ అకేషన్ కి. అండ్ సో నైస్ ఆఫ్ యూ సార్, ఆల్వేస్. అంటే మెయిన్ పాయింట్ అంటే ఇప్పుడు నేను డ్రాగ్ చేశారు, ఇలా అయిపోయింది మీ రెప్యుటేషన్ అని చెప్తారు కదా. ఇది ఎప్పటి నుంచి అంటే నేను గోవిందా అప్పుడు అది ఒక ఫేజ్. 2000 నేను మన అక్కడికి వెళ్ళాను కదా, ఆ పేరేంటి, తాజ్ అటాక్, టెర్రరిస్ట్ అటాక్ అప్పుడు హోటల్కి వెళ్ళాను కదా. ఎంత బ్యాడ్ ఏదో వచ్చేసింది. దాంతో మియా మాల్కోవతో ఏదో చేశాను. దాని తర్వాత ఇంకోటి ఏదో వినాయకుడిని ఏదో ట్విట్టర్లో అంటే నా మీద ఒక 15 కేసులు పెట్టారు మొత్తం ఇండియా అంతా. వినాయక చవితి దగ్గర ఏదో పెట్టాను వాళ్ళు. వచ్చిన ప్రతిసారి అరే అంటారు అందులో. బేసిక్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే వాళ్ళకి ఏది గుర్తుండదు. అందుకే నేను వేవ్ అనే డెఫినేషన్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అంతే. అవును, అంతే. దాని హైట్ డిస్టెన్స్ మారుతుంది కొంచెం ఇటు అటు, అంతేగాని వేవ్ అనేది వచ్చేదే వెళ్ళడానికి. సో ఇప్పుడు ఇంకా దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అరెస్టింగ్ రామ్ గోపాల్. అది నాకు తెలీదు. That still there are possibilities. That decides on the judge. No, నాకెలా తెలుస్తుంది? అంటే మీకు మీ లాయర్లు ఉన్నారు కదా. నా లాయర్, ఏ లాయర్ అయినా ఆ సైడ్ నుంచి ఆలోచిస్తాడు కదా. రేపు పొద్దున్న వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏముంది, దీని ఏ టర్న్ ఎలా తీసుకుంటుందని ఎవరికైనా ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను చెప్పే కదా ఇంకా జడ్జి ఎందుకు అంటున్నా. ఆబ్వియస్లీ ఇది మండే వరకు టైం ఇచ్చారని ఏదో చెప్పారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇవాళ ఉంది దాని హీరింగ్. సో డిపెండ్స్ ఆన్ వాట్ హ్యాపెన్స్, నెక్స్ట్ స్టెప్ ఉంటుంది దాని తర్వాత. ఓకే. బట్ అంటే మీరు అదే ఎక్కడ బాల్తాకరేలతోని వాళ్ళతోని దావూద్ ఇబ్రహీంలతోని ఢీ కొన్న మనిషి మీరు. అండ్ ఇది ఎలాగుందంటే ఇది వేరే లెవెల్లో కనిపిస్తున్నది. బట్ 100% మనోభావాలు దెబ్బతినడానికి దానికి ఏమి వాటికాలు ఏదో చెప్తాను. మనోభావం అనేది ఎంత వేగం అంటే, ఇప్పుడు మనోభావాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక ఫాదరు కొడుకుని ఇంతకు పనికిరాని సొంటవరా నువ్వు అన్నాడు అనుకోండి, వాడేదో ఫీల్ అయిపోయాడు, వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, మా నాన్న ఇంత మాట అనేసాడని. అప్పుడు మదర్ నాన్న మీద కేసు పెట్టచ్చా? ఐ డోంట్ నో. అది ఎబటింగ్ సూసైడ్ కింద వస్తుంది కదా. లేదా ఒక హీరో దగ్గరికి వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ డేట్స్ అడిగాడు, నేను ఇవ్వను అన్నాడు. వాడు వెళ్ళి సూసైడ్ చేసుకుని లెటర్లో నా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకని చచ్చిపోయాను అంటే ఏం చేస్తారు మీరు? మనోభావాలు అనేది వెరీ వేగ్ థింగ్. అది దాని క్వాంటిఫికేషన్ కాదు సార్. మనోభావాలు ఏమున్నాయి సార్? వాళ్ళ హీరోని మీరు అలా చేశారు, మీరు ఆ విధంగా పెట్టారు అన్న దానికి వాళ్ళు డైరెక్ట్ గానే హర్ట్ అయ్యారు. ఇప్పుడు దీంట్లో డౌట్ ఇప్పుడు మనోభావాలు ఏంటి? అసలు మనోభావం ఈజ్ అ వేగ్ థింగ్. 100% దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మనోభావం అన్నదానికి అసలు ఒక రకమైన అర్థం పద్ధమే లేదు. కానీ ఇది ఇట్స్ ఎ డైరెక్ట్ రిజల్ట్ వాట్ దే ఆర్ ఫీలింగ్. మా హీరోని నువ్వు ఇలా చేస్తావా, మా హీరో అంటే ఏమనుకున్నావు? నేను అదే చెప్తున్నా. సొసైటీ అనేది ఉన్నదే కాన్స్టెంట్ ఎవాల్వ్మెంట్ లో, కాన్ఫ్లిక్ట్ లోంచి వస్తుంది. సొసైటీ దానికి ఓన్లీ ఫైనల్ అథారిటీస్ ఎగ్జిస్టింగ్ జ్యుడిషియరీ సిస్టమ్.
to decide on the gravity or whatever the consequences of it. మిగతా అన్ని మనం మాట్లాడుకోవటమే, మీడియా కానీ నేను కానీ మీరు కానీ ఎవ్వరు కానీ అన్ని ఊరికేనే మీన్ నథింగ్. ఎవెన్చువల్లీ ఆ సెక్షన్ ఏంటి, ఏం జరిగింది, పిన్ పాయింట్ ప్రెసిషన్ వేగ్లో ఉన్నాయి. ఆబ్వియస్లీ వాళ్ళు ఆలోచించి ఎదురు చేస్తారు దానికి అంతే. ఇంకా మందంతా అనాలిసిస్ అంతా ఊరికనే రెటారిక్. అది కుక్కలు మురిగినట్టే మనం అందరం కలిసి. ఏమి కొంత ఒకడు కొంచెం మెల్లగా మురుగుతాడు, కొంచెం గట్టిగా మురుగుతాడు, కొంచెం మురుగుతాడు. అది అంతే, అన్ని మురుగులే. అదేలేండి సార్. సో anyhow we'll wait for the verdict and how Ram Gopal Varma is going to handle this and face this is a big suspense film directed by Ram Gopal Varma. సస్పెన్స్ ఫిల్మ్ మీడియా చేసినది ఏమీ లేదు అక్కడ. మీరు ఒక్క ఈ కంప్లైంట్స్ తీసేయండి. అసలు ఈ కేసులు ఎవడన్నా నాకు తెలిసి 1 hour కూడా ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది రామ్ గోపాల్ మీద కేసు పెట్టారంట ట్వీట్ అని, అంతే ఉంటుంది. వీళ్ళు చేసిన ఇది ఎవరు చాలా వణికిపోతున్న రామ్ గోపాల్, మంచం కింద దాక్కున్న రామ్ గోపాల్ వర్మ, కోయంబత్తూరులో కనిపించిన రామ్ ఇది చేసేది ప్రకాష్ రాజ్. సో ఇవన్నీ కూడా బిగ్ థింగ్ చేసేది ఎప్పుడు మీడియా. మీరు మీడియాలో ఎప్పుడైనా చూసారండి, ప్రజలంతా దేశమంతా ఉత్కంఠ కాదు, ఆడు ఎవడైతే అన్నాడో ఆడి కూడా లేదు, ఆడు యాక్ట్ చేస్తున్నాడు. అది జోక్స్. బట్ కానీ రిజిస్టర్డ్ కంపెనీస్ అంటే ఇప్పుడు ఏమి కంపెనీ లేకుండా ఎవడో ఆడిస్తాను అంటానికి. ఇంకోటి ఏంటి, ఆడు ఇన్స్టాలో ఫాలోవర్స్ అనుకున్నాడు, ఆడు ఏదో అన్నాడు, వాడి ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ అందరు కూర్చుని ఏదో అనుకున్నారు అనుకోండి, ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఉంది, ఆ ఫ్రెండ్స్ ఇన్స్టాలో మిలియన్ అవ్వచ్చు, అదంతా కోర్ గ్రూప్, మీరు ఫాలో చేసుకోండి. ఈ రిజిస్టర్డ్ మీడియా కంపెనీస్, లెజిటిమేట్ మీడియా కంపెనీస్ ఏంటంటే అక్కడ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒఫిషియల్గా చెప్తున్నారు అనేది ఒక అపోహ ఉంటుంది ఎవరికి, జనరల్ పబ్లిక్. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అబౌట్ ద సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ ప్రాబ్లం. సోషల్ మీడియా అనేది గ్రూప్స్లో మాట్లాడుకుంటుంది అంతే. అది అక్కడ that does not come onto the surface. Nobody will take social media seriously అన్నాను. అది నేను చెప్పేది. అవును, ఇప్పుడేమో మీరు ABN అని పెట్టి మ్యూజిక్ ఇచ్చేసి రోజు మీరు మంచి సూట్లు వేసుకుని వెనకాల గ్రాఫిక్లు అన్ని పెట్టి చేసినప్పుడు ఈ నిజం చెప్తారేమో అనుకుంటారు. అందరికన్నా అబద్ధాలు చెప్పేవాళ్ళు వాళ్ళు. దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ ఎవ్రీవేర్, నాట్ ఇన్ తెలుగు, అబ్సల్యూట్లీ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. ఎనీవేర్ దేర్ ఇస్ ఎ డెమోక్రసీ. నౌ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ద మెయిన్ స్ట్రీమ్ మీడియా. అంత పాలరైజ్ అయిన ఇన్స్టెన్స్ ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఐ డోంట్ బిలీవ్ దే ఐ డోంట్ థింక్ దే హేట్ మీ. నో, దే వాంట్ క్రియేట్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు రిపబ్లిక్ టీవీ ఉంది అనుకోండి, అర్నబ్ గోస్వామి is one of the top. And he went after సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు 1 year. అమ్మాయి మీద అసలు ఏంటి వస్తుంది. కానీ అర్నబ్ గోస్వామికి అమ్మాయికి ఏమైనా శత్రుత్వం ఉండదు, అది ఇప్పుడు కలిసి కూడా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. బట్ దే వెంట్ కంప్లీట్లీ ఓవర్. ఎందుకంటే అదొక సిస్టమ్ అయిపోయింది. ఏదో ఒక స్టోరీ తీసుకుని దాన్ని ఫుల్ చేయడం, రుద్దడం అట్లాగా. ఎవ్రీ డే అర్నబ్ గోస్వామి వాజ్ ఆన్ దట్. హి వాజ్ షౌటింగ్ 1 year, yelling 1 year. yes 1 year he was shouting at the height of his ఫైనల్ గా ఏం చేశాడు, సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు. బాంబే పోలీసు ఫస్ట్ 4 weeks లో ఇచ్చారు ఇది సూసైడ్ కేసు అని. ఈ గొడవతోటి సిబిఐని పెట్టారు. సిబిఐని పెట్టిన తర్వాత సిబిఐ వచ్చిన 2వ రోజు అర్నబ్ గోస్వామి ఏమన్నాడంటే 2 days లో 50 days బాంబే పోలీస్ చేయని ఇన్వెస్టిగేషన్ అంతా 2 days లో సిబిఐ చేసిందని చెప్పాడు. ఆ 2 days అయిపోయి 3 years అయింది ఇప్పటికి. సిబిఐ మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, సిబిఐ ఇవ్వలేదు, అర్నబ్ ఇవ్వలే. సుశాంత్ బికమ్ ఫర్గాటెన్ అంతే చాప్టర్. ఎందుకంటే మీడియా ఎప్పుడు మీరు చూస్తే బెస్ట్ సినిమా తీస్తుంది. మీడియా తీసిన సినిమాలు మా వల్ల కాదు తీయడం, కాకపోతే సెకండ్ హాఫ్ తీరు, ఇంటర్వెల్ అయిపోతుంది సినిమా. మీరు కంక్లూజన్ వస్తేనే కదా సెకండ్ హాఫ్ వచ్చేది. అంతే, క్లైమాక్స్ అలా వదిలేస్తే కుదరదుగా, అలా కుదరదుగా. సో మీడియా కుదురుతుంది, అది నేను చెప్పేది. ఎందుకంటే మీడియాలోంచి పోగానే అందరూ మర్చిపోతారు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్చిపోవడానికి కారణం మీడియా మర్చిపోవడం, జనాలు మర్చిపోవడం కాదు. ఇప్పటికైనా దే వాంట్ రియల్లీ దే కెన్ మేక్ ఎ స్టోరీ వాట్ హ్యాపెన్ టు అడగని కూడా అడగట్లేదు. అడగట్ దేర్ వాజ్ నో ఎంక్వైరీ అట్ ఆల్. సిబిఐని మేము అడిగాం, వాళ్ళు సమాధానం ఇది చెప్పారు, లేకపోతే చెప్పలేదు, లేకపోతే ఇప్పుడు చెప్తా. అది ఏదో ఒక క్లోజర్ ఉండాలి కదా, ఉండాలి.
అయితే మేము చెప్పం అనాలి, ఏదో ఒకటి చెప్పాలి. మేము చెప్పం, ఇక్కడ మేము క్లోజ్ చేస్తున్నాం ఇది అని అంతే. దట్ ఆల్సో డిడ్ నాట్ టేక్ ప్లేస్ at the time. And thank you for all the time that you really spared us, sir. Thank you.